తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి పాలన అందించి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనపు నిధులిస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జనవరి 26లోగా అద్దె భవనాల్లో ఉన్న ఆఫీసులు ఖాళీ చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. రాబోయే కొత్త సంవత్సరంలో మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున నిధులు అందజేస్తామన్నారు. గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవటానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మార్చి 31లోపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3000 కోట్లు తెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. రాష్ట్రంలో పడావు పెట్టిన ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తూ ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, SLBC, పాలమూరు రంగారెడ్డి, మక్తల్ నారాయణపేట ప్రాజెక్టులేవి గత 10 ఏళ్లలో పూర్తి చేయలేదని, వాటన్నింటినీ తమ ప్రభుత్వం చేపడుతుందన్నారు. చదువొక్కటే నిరుపేదల జీవితాలను మార్చగలదన్నారు సీఎం. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులిచ్చామన్నారు సీఎం. ఇంకా ఎవరికైనా రాకపోతే సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి తేల్చితే ఇంకా రేషన్ కార్డులు రాని వారికి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కొడంగల్ ప్రజలు నిండు మనసులతో ఆశీర్వదించినందువల్లే ముఖ్యమంత్రిని కాగలిగానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు 2009లో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి, ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా. మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఈ వారం దిశానిర్దేశం చేశారు. పక్కా భవిష్యత్ ప్రణాళికతో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ, ప్రాంతాల వారీగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రచారానికి పరిమితమని అపోహను తిప్పికొట్టేలా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో కొన్ని విజయాలు సాధించామని, మరికొన్ని అంశాల్లో భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. గతంలో విద్యుత్, విద్య, ఇరిగేషన్, ఆరోగ్యం లాంటి శాఖలకు సంబంధించి నిర్దిష్టమైన పాలసీ లేని కారణంగా సమస్యలొచ్చాయన్నారు. అందుకోసమే కీలక విభాగాలకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. లక్ష్యాలను సాధించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. పనితీరులో మార్పు రావాలని సూచించారు. ఇకపై వివిధ శాఖల కార్యదర్శులు ప్రతి నెల తెలంగాణ సీఎస్ కి నివేదికలు సమర్పించాలన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలన్నారు. నెలలో కనీసం 3 సార్లు తమ శాఖ పరిధికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధన దిశగా అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్నారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే ఖాళీ స్థలాలను గుర్తించి నిర్ణీత గడువులోగా సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలన్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లు, అంగన్వాడీలన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం. సీఎస్ నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలన్నారు సీఎం. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ మెరుగైన వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. నిమ్స్ తరహాలో సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటల్, ఉస్మానియా కొత్త ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల నిధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ పుస్తకాన్ని తయారు చేసింది. ఈ కరదీపికను ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులకు అందించనుంది. అతి పెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మేడారం మహాజాతర వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. చరిత్రలో పేద జనుల కోసం పోరాడి బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు సమ్మక్క సారలమ్మ. వారి సంస్కృతి మన అస్తిత్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర అని, వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి అని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క మనుషుల్లో దేవుళ్లన్నారు. మన దేవతల చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.